ఇక్కడ చూడండి, టార్గెట్ తెలంగాణ. ఇక పంజాబ్, తెలంగాణ, కర్ణాటకపై బీజేపీ దృష్టి. 10వ తేదీన తెలంగాణలో మోదీ పర్యటన, 1000 కోట్ల ప్రాజెక్టులు ప్రకటించే అవకాశం ఉన్నట్టు ప్రచారం. ఎంతకాలం చెప్తారండి ఇది? ఏ రాష్ట్రంలో ఏడ బీజేపీ గెలిచినా ఇక నెక్స్ట్ తెలంగాణ, ఇక రేపే ఎల్లుండే మధ్యాహ్నం తినంగానే బయలుదేరాలి తెలంగాణకి అన్నట్టుంటుంది. కానీ సంవత్సరం తర్వాత చూసినా ఇంకా పరిస్థితి అట్లా కూడా ఉండదు, ఇంకా దిగజారిపోతుంది. ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో 8 ఎంపీ స్థానాలు గెలిచారు. 8 ఎంపీ స్థానాలు గెలవడం అంటే ఏంది? 8 ఎంపీ స్థానాల పరిధిలో ఉన్న దాదాపు 52 నియోజకవర్గాల్లో మెజారిటీ వచ్చింది. జస్ట్ ఒక 1 ఇయర్ ముందు జరిగిన జనరల్ ఎలక్షన్స్లో 8 ఎమ్మెల్యే స్థానాలు వస్తే, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 24లో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో 8 ఎంపీ స్థానాల పరిధిలో ఉన్న 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజారిటీ వచ్చింది. కట్ చేస్తే 2.5 సంవత్సరాలు అవుతుంది, దాదాపు ఎలక్షన్ అయిపోయి 1.5 ఇయర్ అవుతుంది. ఏది పార్లమెంట్ ఎలక్షన్, ఏది వీళ్ళ కాంబినేషన్, వీళ్ళ పనితీరు, వీళ్ళ పెర్ఫార్మెన్స్ తన్నుగా వస్తున్నారు బీజేపీలో. ఈలాడ పశ్చిమ బెంగాల్ స్థాయిలో ఈడ విజృంభిస్తారట, అస్సాంలో లాగా విజృంభిస్తారట. ఇక నెక్స్ట్ తెలంగాణ అట. ఇక మోదీ 10వ తేదీన పర్యటనలో మొత్తం ఇక తేలబోతున్నదట. ఇట్లాంటి పర్యటనలు, ఇట్లాంటి టూర్లు ఎన్నో జరిగినాయి. ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో మీరు పశ్చిమ బెంగాల్ తీసుకోండి, అస్సాం తీసుకోండి, ఇంకే రాష్ట్రంలో తీసుకోండి, అక్కడ ఉన్న సోషల్ లోకల్గా ఉన్నటువంటి ఈక్వేషన్స్ ప్రకారంగా మీరు అక్కడ పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కదా. మరి ఇక్కడ తెలంగాణలో తెలంగాణ సోయితో, తెలంగాణ సిద్ధాంతంతో, తెలంగాణ ఐడియాలజీతో పనిచేసే ఆలోచన ఎందుకు వస్తలేదు మీకు? యూపీ లాంటి అక్కడ చేయాల్సిన రాజకీయాన్ని తెలంగాణలో ఎందుకు చేస్తున్నారు? అసలు ఫస్ట్ ఇక్కడ మీరు చేయాల్సింది ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి లీడర్లని సెటరైట్ చేసి, ఇక్కడ ఉన్న లీడర్లని ఫస్ట్ మీరు అవసరమైతే పనిచేయని వాళ్ళని అవతల పడేసి, కార్యకర్తలకు కొంత వాళ్ళ ఆలోచనల ప్రకారం ముందుకెళ్లే ప్రయత్నం చేస్తే ఏమైనా అవకాశం ఉండొచ్చేమో. కానీ జరగాల్సిన నష్టం ఆల్రెడీ జరిగిపోయింది. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇక కర్ణాటక, పంజాబ్, తెలంగాణ రాష్ట్రాలపైన బీజేపీ దృష్టి సారించే అవకాశం ఉందట. వచ్చే 2 సంవత్సరాల్లో 16 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండగా 2029లో బీజేపీ నిలదొక్కుకోవాలంటే ఈ రాష్ట్రాల్లో విజయం సాధించడం అత్యంత కీలకమన్న వాదన వినిపిస్తోంది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, గోవా, మణిపూర్లో అధికారం నిలబెట్టుకోవడంతో పాటు పంజాబ్, హిమాచల్లో అధికారం దక్కించుకొని తీరాలని బీజేపీ భావిస్తోంది. అలాగే 2028లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, త్రిపురలో అధికారం నిలబెట్టుకోవడంతో పాటు కర్ణాటక, తెలంగాణ, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్లో గెలిచి తీరాలని బీజేపీ ఆకాంక్షిస్తోంది. 2028 కదా ఎలక్షన్ మనకి. వీటిలో పంజాబ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో గెలిచేందుకు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలను తమ వైపు తిప్పుకోవడం, ఆ పార్టీని బలహీనపరచడమే లక్ష్యంగా బీజేపీ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. మరోవైపు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీనపరిచేందుకు బీజేపీ ఎత్తుగడలు పెద్దగా ఫలించలేదన్న వాదన ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెల 10వ తేదీన ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించబోతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా మోదీ తెలంగాణలో 1000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రకటించబోతున్నట్టు తెలిసింది. కీలక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో త్వరలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపైన మోదీ దృష్టి సారిస్తారని ప్రచారం జరుగుతోంది. పలువురు మంత్రులకు ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం కల్పించాలన్న విషయమై మోదీ ఇప్పటికీ ఒక నిర్ణయానికి వచ్చారు. అలా తొలగించే వారిని పార్టీ పదవుల్లో నియమించే అవకాశం ఉందట. విస్తరణలో ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, కర్ణాటక, పంజాబ్ నేతలకు ప్రాధాన్యం ఉంటుందట. ఏది? మంత్రివర్గ విస్తరణ. మీరు ఎన్ని చేసినా, మంత్రి పదవుల్లో అవకాశం ఇచ్చినా, ఇంకేమన్నా చేసినా వాటితో కాదు అయ్యేది. అదేదో జస్ట్ యాడ్ ఆన్ అవ్వుకుంటూ వెళ్తుంది. అసలు ఇక్కడ గ్రౌండ్లో ఏం పని చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఆ ప్రయత్నం చేయకుండా అసలు పనిచేస్తున్న లీడర్లని, తెలంగాణ సోయిన్న వాళ్ళని, తెలంగాణ ఉద్యమకారులుగా మీ పార్టీలో ఉన్న లీడర్లని పక్కన పెట్టేసి యూపీ లాంటి రాజకీయాన్ని ఇక్కడ కొంతమందితో చేయించి ఏం ప్రయోజనం పొందుతారు మీరు? ప్రతి ఎలక్షన్లో బీజేపీ గెలిచినప్పుడల్లా చూస్తున్నాం ఇది నెక్స్ట్ తెలంగాణ అని. ఎన్నిసార్లు చూలే?